హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామంది దుబాయ్ వచ్చి జాబ్ చేయాలని ఆశపడతా ఉంటారు. ఆ కోరికని కొంతమంది నెరవేర్చుకుందామని చెప్పి ఒక ఏజెంట్కి డబ్బులు ఇచ్చి దుబాయ్ రావడం జరిగింది. వాళ్ళు ఇండియా నుంచి బయలుదేరినప్పుడు ఎంతో ఆనందంగా వచ్చారు. బట్ ఆనందం ఎన్నో రోజులు లేదు. అసలు ఏం జరిగిందన్నది మనం తెలుసుకుందాం. చెప్పండి బ్రో, అసలు ఏమైంది? ప్రాబ్లం ఏంటి? బ్రో, ఇక్కడ కంపెనీలో వచ్చి ఇరుక్కున్నారు, అందులో నేను కూడా ఒకరిని. అసలు ఏమైంది కొంచెం క్లియర్గా చెప్పండి బ్రో. బ్రో, చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ. స్టార్టింగ్ లో మేము మొత్తం 20 మంది, శాలరీ తక్కువ. అయితే ఆంధ్ర వాళ్ళు, నిజామాబాద్ వాళ్ళు, మేము దర్పల్లి దగ్గర మాది. ఓకే బ్రో, ఇప్పుడు ఇండియా నుంచి మీరు జాబ్ చేయడానికి దుబాయ్ వచ్చారు. ఇప్పుడు కంపెనీలో ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఇది కంపెనీలో వచ్చి తప్పు అయింది. మొత్తం 3 టీం. ఒక టీం వచ్చేసి వరీసా, అందులో మొత్తం 11 మంది. మిగతా 2 టీము, సెకండ్ టీం వచ్చేసి అందులో 5. అది సెకండ్ టీం వచ్చేసి మేము. థర్డ్ టీం వచ్చేసి మన నిజామాబాద్ టీం, అందులో 4. ఇక్కడ రాగానే మాకు అక్కడ చెప్పిన జీతం, ఇక్కడ వచ్చిన జీతం, డ్యూటీ మొత్తం క్లారిటీగా చేంజ్ అయిపోయింది. మొత్తం ఫేక్. అక్కడ మాకు 800 డ్యూటీ ప్లస్ ఓటం చేసుకుంటే 1300-1200 వస్తుందని చెప్పారు. ఇక్కడ రాగానే 11 గంటలు డ్యూటీ ప్లస్ 800 జీతం, ఓటం అన్ని కలిపి 900 వస్తుందని చెప్పారు. ఇక్కడ ఇలా అయిపోయింది రాగానే. మెయిన్ ఇక్కడ ఏంటంటే, మేము చేసే 12 గంటల డ్యూటీకి మాకు వచ్చే శాలరీ 700-600. ఎందుకు అలా వస్తుందని అడిగితే కంపెనీలో, మీకు కంపెనీ ఐడి, ఇన్సూరెన్స్, వీసా, కంపెనీ జస్ట్ మీకు పనికి తగ్గట్టు శాలరీ ఇస్తా అని చెప్పింది. తర్వాత ఈ ఐడికి కట్టే డబ్బులు కంపెనీ ఏది పెట్టుకోదు, మీ శాలరీ నుంచే కటింగ్ అవుతుందని చెప్పారు. ఇప్పుడు 6 నెలల నుంచి మాకు ఇప్పుడు 6 నెలల లోపల దగ్గర 2000 సంపాదించింది. బ్రో, అసలు ఇండియా నుంచి వచ్చేటప్పుడు మీకు ఏజెంట్ అసలు ఏం చెప్పి తీసుకొచ్చాడు? బ్రో, మాకు అక్కడ ముంబైలో 8 hours డ్యూటీ, చిప్స్ ప్యాకింగ్ అన్నారు. ఇక్కడ రాగానే టమాటో కెచప్ అవి ఉండే, టమాటో బాటిల్లో అవి, ఇంకా పౌడర్ ఇలాంటివి కంపెనీ బయట ఇలా పని చేపిస్తున్నారు. 12 గంటల డ్యూటీ. బ్రో, అసలు 8 hours డ్యూటీ అని చెప్పారు కదా స్టార్టింగ్ మీకు. అప్పుడు అగ్రిమెంట్ పేపర్ ఇవ్వడం, దాని మీద సంతకం పెట్టడం అలాంటిది మీరు ఏమైనా చేశారా? ముంబై నుంచి కంపెనీకి వచ్చే వరకు ఏ అగ్రిమెంట్ మీద మేము సైన్ చేయలేదు. కానీ మా సైన్ అన్ని దొంగ సైన్ చేసేసి ఇక్కడ రాగానే ఒక రూమ్లో పెట్టేసి మమ్మల్ని లాక్ చేసేసి, డ్యూటీ చేయకపోతే మీకు ఫుడ్కి డబ్బులు ఇవ్వం, మీ పాస్పోర్ట్ ఇవ్వం. రాగానే కంపెనీ పాస్పోర్ట్. ఇప్పుడు మీకు శాలరీ ఎంత వస్తుంది? మొత్తం శాలరీ వచ్చేసి 450 బేసిక్ శాలరీ. ఫుడ్ మొత్తం కలిపి 800 దాకా వస్తుంది. బ్రో, ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కదా టైమింగ్స్లోని, శాలరీలోని, ఇంకా జాబ్స్లోని. మరి మీరు కంప్లైంట్ ఏమి ఇవ్వలేదా? నేను డ్యూటీలో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే లేబర్ కోర్ట్కి కాల్ చేస్తారు. అప్పుడు మొత్తం రచ్చ అయిపోయింది. పోలీసులు కూడా వచ్చి 15 మంది పేరు రాసుకున్నారు. ఈ మంత్ వరకు ఈ 15 మంది వెళ్ళక ఇండియా వెళ్ళిపోవాలి. ఇండియా వెళ్ళే వరకు వీళ్ళు ఎక్కడ బయటకు వెళ్ళకూడదు అని ఇలా ఉంది ఇక్కడ ప్రాబ్లం. బయటకి ఎక్కడ వెళ్ళకూడదు, లోపల వండుకోవాలి, ఇలా ఉంది. హెచ్ఆర్ పర్మిషన్ లేకుండా ఎక్కడ వెళ్ళకూడదు అని. మీరు గల్ఫ్ కంట్రీ రావడం మీ సెకండ్ టైం కదా బ్రో? మరి కన్మా వాళ్ళు సెకండ్ టైమా ఫస్ట్ టైమా? బ్రో, నాకు ఇది సెకండ్ టైం కదా, నేను కొంచెం క్లారిటీగా అయినా చెప్పాను. ఇక్కడ రాగానే అందరూ ఏదో ఒక కోమా ప్రపంచంలో ఉన్నట్టు ఉంటారు. అందరూ భయపడుతున్నారు, ఏమేమో ఎలా అవుతుంది. ఇదే మ్యాటర్. రాగానే కంపెనీ పాస్పోర్ట్ లాక్కుంది, ఇది శాలరీ, ఇలా అయిపోయింది. ఇక్కడ రాగానే మొత్తం చేంజ్ అయిపోయింది. అయితే ఇప్పుడు అందరి దగ్గర మనీ లేదు, ఎలా వెళ్ళాలో ప్లానింగ్లో ఉన్నారు. ఓకే బ్రో, ఇప్పుడు మీరైతే ఎంబసీకి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు వచ్చి గొడవ చేయడం వల్ల మీ వీసాలు అయితే క్యాన్సిల్ చేసేసారు. ఇప్పుడు మీకైతే జాబ్ లేదు. వాళ్ళు పంపే వరకు మీరు అక్కడ అకామిడేషన్లోనే ఉండాలి. మరి ఫుడ్ ఎలా బ్రో? ఇప్పుడు మనీ లేదంటున్నారు, మరి ఫుడ్ ఎలా వాళ్ళు పంపే వరకు? వాళ్ళకి తినడానికి బయట 1 రూపాయి కొనుక్కోవడానికి కూడా లేవు, అలా ఉన్నారు. ఇప్పుడు ఒక 5 రోజులు 3 రోజులు అంటే నేను కూడా, నా పరిస్థితి కూడా అలానే అయిపోతుంది. ఇప్పుడు 15 మంది కలిసి ఒక బియ్యం సంచి కొనుక్కున్నాము, అందులోనే 15 మంది తింటున్నాం. ఇప్పుడు ఆ సంచి కూడా అయిపోయేలా ఉంది. మీ ప్రాబ్లం ఎక్కువ ఉంది, చెప్పాలంటే చాలానే ఉంది మాకు. మంచిగా జాబ్ చేసుకుంటూ
మనీ ఎర్న్ చేసుకుందామని ఎన్నో ఆశలతో దుబాయ్ వచ్చారు. బట్ ఒక చెడ్డ ఏజెంట్ వల్ల వాళ్ళు ఊహించిందంతా మారిపోయింది. నా వల్ల అయినంతా నేను సాయం చేశాను, బట్ వాళ్ళకి ఎందుకు సరిపోతుంది, ఎందుకంటే అక్కడ ఒక్కరు ఇద్దరు కాదు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు. మీలో ఎవరైనా దుబాయ్ రావాలనుకున్నప్పుడు ఏజెంట్ ఎలాంటి వాడు, వాళ్ళు ఎంతమందిని పంపారు, మొత్తం అన్ని డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకునే ఏజెంట్కి మనీ పే చేసి రండి. లేకపోతే వీళ్ళు ఎలా ఇబ్బందులు పడుతున్నారో మీరు కూడా అలా పడే అవకాశం ఉన్నది. సో జాగ్రత్త. నెక్స్ట్ ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే వీళ్ళ దగ్గర నుంచి మీకు తప్పనిసరిగా నేను ఇన్ఫామ్ చేస్తాను.